అయిపోయిందిరా ప్రేమం. అరే చెప్పాను కదరా, మనం అనుకున్నట్టే జరిగింది. మలయాళం సినిమానే మన తెలుగు సినిమానే. ఆ ఎమోషన్ ఫీల్ ఎక్కడ ఉంటారా మన తెలుగు సినిమాలో? మక్కీ టు మక్కీ సినిమా అయినా ఒక్క నిమిషం ఉండరా, ఒక్క నిమిషం ఉండు. భయ్య అయిపోయింది, సినిమా అయిపోయింది భయ్య. మలయాళం సినిమా రీసెంట్ గా చూసాను అనమాట. సో మలయాళం సినిమా చూసిన ఆడియన్స్ అందరికి మాత్రం ఈ సినిమా చూసేటప్పుడు రెండు ఫ్రేమ్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. సినిమా మక్కీ టు మక్కీ, సీన్ టు సీన్, ఫ్రేమ్ టు ఫ్రేమ్ దించేశారు కాబట్టి 2 ఫ్రేమ్స్ కనిపిస్తూ ఉంటాయి. మనం యాక్టింగ్ కంపేర్ చెయ్యొద్దు అనుకున్న బై ఫోర్స్ మన స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల యాక్టింగ్ కంపేర్ చేయాల్సి వస్తుంది. ఇంకా యాక్టింగ్ కంపారిజన్ విషయానికి వస్తే మన నాగ చైతన్య బిల్డప్ షాట్స్ లోను, సెకండ్ ఎపిసోడ్, థర్డ్ ఎపిసోడ్ లో క్లోజ్అప్ షాట్స్, బిల్డప్ షాట్స్, అక్కడక్కడ డైలాగ్ చెప్పడం అవన్నీ బాగానే ఉన్నాయి. కానీ భయ్య ఎమోషన్ పండించే విషయంలో మాత్రం మనం నాగ చైతన్య నుంచి ఎంత ఎమోషన్ అయితే తీసుకోగలుగుతామో అంత ఎమోషన్ మాత్రమే వచ్చింది భయ్య. సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏంటంటే ఈ సినిమాలో శృతి హాసన్ మల్లార్ క్యారెక్టర్ ని అనుకున్నాం భయ్య. కాకపోతే శృతి హాసన్ డిడ్ డీసెంట్ జాబ్ భయ్యు. అంటే మల్లార్ అంత రేంజ్ లో లేదు, కాకపోతే ఓకే బాగానే చేస్తుందని చెప్పొచ్చు. ఎమోషన్ ఇక్కడ కూడా మనకి వీక్ కాబట్టి ఎమోషన్ ఇక్కడ కూడా పండలేదు అనమాట. ఇంకా ఫైనల్ గా లాస్ట్ ఎపిసోడ్ ని తెలుగులో కొంచెం స్ట్రెచ్ చేశారు. అది మలయాళం చూసిన ఆడియన్స్ కి మాత్రమే అర్థమవుద్ది. కాకపోతే లాస్ట్ లో అల్టిమేట్ గా నేను చెప్పే ఒకే ఒక సింగిల్ లైనర్ ఏంటంటే, మూవీస్ కెన్ బి రీమేడ్ బట్ ఫీల్ కెనాట్. అదనమాట భయ్యా. మల్లు ఆడియన్స్ కి సరే, మరి తెలుగు ఆడియన్స్ కి ఏదో చెప్పొచ్చుగా. ఓహో, తెలుగు ఆడియన్స్ గురించి చెప్పమంటావా? అంటే సినిమా చూడని ఆడియన్స్ గురించి చెప్పాలంటే ఒకసారి రీవైండ్, రీటేక్, ఐ విల్ టెల్ యూ. అరే ప్రేమం సినిమా ఇప్పుడే చూసాను రా. అరే నువ్వు మలయాళం సినిమా చూసావు, నేను మలయాళం సినిమా చూడలేదు. నాకు సినిమా బాగానే అనిపించింది. ఎందుకంటే నేను కంపేర్ చేయడానికి ఎవరు లేదు కాబట్టి, నాకు స్టోరీను, స్క్రీన్ ప్లే, యాక్టింగ్, పర్ఫార్మెన్స్ ఏం తెలియదు కాబట్టి నువ్వు ఫోన్ పెట్టేయి. హలో భయ్యా, మొత్తానికి ప్రేమం సినిమా అయిపోయింది భయ్యా. నేను మలయాళం సినిమా చూడలేదు కాబట్టి నాకు స్టోరీ బాగా ఫ్రెష్గా అనిపించింది భయ్యో. అంటే ఫస్ట్ 3 ఫేసులు చాలా నీట్గా చూపించారు. మెయిన్గా సెకండ్ ఫేస్ చాలా మంచిగా అనిపించింది భయ్య. కాకపోతే యాక్టింగ్ విషయానికి వస్తే మన నాగ చైతన్య ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో కొంచెం దడపొట్టిచ్చాడు భయ్య ఆయన యాక్టింగ్తో. కాకపోతే సెకండ్ ఫేజ్లోను, థర్డ్ ఫేజ్లోను ఆయన లుక్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, బిల్డప్ షాట్స్ కానీ బాగానే వర్కౌట్ అయినాయని చెప్పొచ్చు. సెకండ్ ఫేజ్ మన శృతి హాసన్, నాగ చైతన్య ఫేస్ మాత్రం చాలా బాగుంది భయ్య. కొంచెం బాగా ఫీల్ వర్కౌట్ అయింది అనిపించింది. ఇంకా ఏదో మిస్ అయింది అనిపించినా కూడా, మనం కొత్తగా చూసేవాళ్ళం అయినా ఇంకా ఏదో మిస్ అయింది అనిపించినా కూడా చూపించినంత వరకు బాగానే వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. ఇంకా కామెడీ బాగానే వర్కౌట్ అయింది, మ్యూజిక్ చాలా ఫ్రెష్గా ఉంది. మెయిన్గా మన తెలుగు ఆడియన్స్కి ఈ స్టోరీ కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది భయ్య. మరి పర్ఫార్మెన్సెస్ మరి ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి, సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పను కానీ కొంచెం ఫీల్ గుడ్ కైండ్ ఆఫ్ సినిమా. ఇంకా అక్కినేని అండ్ దగ్గుబాటి ఫ్యాన్స్ కి మాత్రం మధ్య మధ్యలో కొంచెం చెలుక్కులు బెలుకులు కొన్ని సర్ప్రైజెస్ ఉంటాయి భయ్య. అవి బాగా ఎంజాయ్ చేస్తారు. 3 ఫేజులు ఆఫ్ లవ్ స్టోరీస్ బాగా ఎవరో ఒకరికి ఎక్కడో చోట కనెక్ట్ అవుతూనే ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా సినిమాని సాగతీయకుండా పర్లేదు బాగానే తీశారు కాబట్టి కొంచెం తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది సినిమా. సో మొత్తానికి అదనమాట సంగతి. ఇంకా మిగతా విషయాలన్నీ మనం సినిమా పిక్చర్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఓకేనా? ఆర్ యూ సాటిస్ఫైడ్ భయ్యా? ఓకే భయ్యా. సోసోనా ఇన్ని పాయింట్స్ చెప్పా కూడా ఇంకా సోసో ఏంటి భయ్యా? సర్లేండి. ఇంకా మొత్తానికి నేను మలయాళం సినిమా చూడలేదు కదా, ఇప్పుడు అర్జెంట్ గా మలయాళం సినిమా చూసి అసలు అక్కడేం జరిగింది, ఇక్కడేం చేశారు, అక్కడే ఉంది, ఇక్కడే ఉంది, అక్కడ పర్ఫార్మెన్స్ ఏంటి, ఇక్కడ పర్ఫార్మెన్స్ ఏంటి మొత్తం స్టడీ చేసి మొత్తం డీటెయిల్ గా డాక్యుమెంట్ రాస్తాను భయ్య. అదనమాట. ఓకే, బాయ్ బాయ్.